హాయ్ హలో నమస్తే, నేను మీ సిద్ధార్థ్. వెల్కమ్ టు ఎస్ గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి సార్ మాకు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనేసి మీకు ఒక డౌట్ రాదు కదా. సో ఇప్పుడు నేనేంటంటే శాలరీ పర్సన్స్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, బిజినెస్ పర్సన్స్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను గైడ్ చేస్తాను. శాలరీ పర్సన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీగా ఉండాలి, పాన్ కార్డ్ మ్యాండేటరీగా ఉండాలి. ద సేమ్ మేనర్ లో బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఒక శాలరీ పర్సన్స్ కి కావాల్సిన పే స్లిప్స్ అనేటివి 3 నెలల పే స్లిప్స్ అనేది కావాలి. అలానే ఏదైనా మీ దగ్గర ఫార్మ్ 16 ఉంటే ఫార్మ్ 16 అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసరికి మీ యొక్క కంపెనీ ఐడి కార్డు. సో మీ యొక్క కంపెనీ ఐడి కార్డు మీరు వచ్చినా కూడా సరిపోతుంది అనమాట. మెయిల్ ఐడి అనేది కావాల్సి ఉంటుంది అనమాట ఒక శాలరీ పర్సన్స్ కి. ద సేమ్ మేనర్ బిజినెస్ క్లాసిఫికేషన్ పర్సన్స్ కి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, పాన్ కార్డ్ మ్యాండేటరీ, బ్యాంక్ పాస్బుక్ మ్యాండేటరీ, అలానే ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మ్యాండేటరీ, బ్యాంక్ స్టేట్మెంట్ 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఏమంటే కావాల్సింది బ్యాంక్ స్టేట్మెంట్ మ్యాండేటరీ ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి, మెయిల్ ఐడి అనేది ఉండాలన్నమాట. సో మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే, సార్ నా దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నేను డైరెక్ట్ గా బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా లేదంటే నేనే ఏమన్నా ఆన్లైన్ లో లాగిన్ చేసుకోవచ్చు అనేసి మీకు డౌట్ రావచ్చు. మీరు బ్రాంచ్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, కానీ ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలన్నమాట. బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకేం బెనిఫిట్ ఉంటుంది, ఆన్లైన్ లో చేసుకుంటే ఏం బెనిఫిట్ ఉంటుంది, డైరెక్ట్ గా అడ్వైజర్ ని మీట్ అయితే మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేసి. ఈ మూడిట్లో నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే మాత్రమే మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అడ్వైజర్ మీ గురించి తెలిసింటారు కాబట్టి, మీ ఫ్యామిలీ గురించి తెలిసింటారు కాబట్టి, మీకు తగ్గట్టు ఒక మంచి ప్లాన్ సజెస్ట్ చేస్తారు కాబట్టి. సో ఎప్పుడైనా కానీ 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ అడ్వైజర్ బాగున్నాడు అంటే సో ఆటోమేటిక్ గా మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా నీట్ గా అతనే దగ్గరుండి మరి ఒక అడ్వైజర్ వచ్చేసి ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది చేయిస్తాడు. అదే మీరు ఆన్లైన్ లో తీసుకున్నారనుకోండి, మీకు బాండ్ అయితే వస్తుంది, కానీ మీరు డైరెక్ట్ గా వెళ్ళి మళ్ళీ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు టైం తీసుకుంటారు రైట్ కదా. సో అలా కాకుండా ఒక మంచి అడ్వైజర్ ని మీరు మీట్ అయ్యేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గర మాత్రమే ఒక మంచి పాలసీ అనేది మీరు తీసుకోండి. కానీ అడ్వైజర్స్ మీరు ఎలాంటి రిబేట్ కానీ ఏమి కానీ మీరు అడగకూడదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీ లైఫ్ కోసం మీరు చేసుకుంటున్నది, ఓకేనా. అఫ్ కోర్స్ అడ్వైజర్ వచ్చేసరికి మీకు ఒక సెక్యూర్డ్ గా మీకు ఒక మంచి పాలసీ అనేది లాగిన్ చేపిస్తున్నారంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా మీ యొక్క సెక్యూరిటీ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు రిబేట్ అడిగారు అనుకోండి, రిబేట్ అంటే ఏంటి, నేను ₹1,00,000 నేను పే చేస్తాను ఒక పాలసీ తీసుకుంటాను, నాకు ఎంత ఇస్తారు మీరు అడగచ్చు. వాళ్ళు ఇస్తున్నదే మీకు ఒక లైఫ్ ని ఇస్తున్నారు, రైట్ కదా. అలాంటప్పుడు మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర నాకు అమౌంట్ ఎంత ఇస్తారు మీరు అడిగితే దట్ ఈస్ రాంగ్ అవుతాయి. సో ఒకవేళ మీరు అడిగినా కూడా ₹1,00,000 ఈ రోజు మీరు పే చేస్తారు అనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ ₹1,00,000 పే చేయాలి కదా. సో ఈ రిబేట్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది అనేది మీరు పడకుండా మంచి అడ్వైజర్ ని మీరు వచ్చేసామంటే మీట్ అవ్వండి. మంచి అడ్వైజర్ మీరు మీట్ అయ్యేసి మంచి పాలసీ అనేది మీరు తీసుకోండి. సార్ నాకు తెలియదు, మంచి అడ్వైజర్ మీరే కనెక్ట్ చేయండి అంటారా, డోంట్ వెరీ ఆన్ దట్. మన హెల్ప్ లైన్ నెంబర్ 9513336232 కి మీరు కాల్ చేయండి. మన కంపెనీ ఎక్స్పర్ట్స్ మీకు కాల్ చేసి ప్రతి ఒక్క ప్లాన్ గురించి ఇండీల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మన కంపెనీలో సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఏ కంపెనీలో కావాలో ఆ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ ని మీకు ప్రొవైడ్ చేసి మీరున్న లొకేషన్ లోనే ప్రొవైడ్ చేసి డైరెక్ట్ గా మీ ఇంటి దగ్గరకే వచ్చి ప్రతి ఒక్క ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సో మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు ఒప్పుకుంటే మాత్రమే మీరు పాలసీ అనేది మీరు లాగిన్ చేసే విధంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. గైస్ అర్థమైంది కదా. సో మరెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కి 10 మందికి మీరు వచ్చేసేమంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ 10 మంది చూసారనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సెక్యూర్ అనేది చేసుకుంటారు. మరెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.